నాకు తెలుసు నేను చేసే వీడియోలు మీకు నచ్చట్లేదని, అయినా సరే నేను ముందుతనంగా ఎందుకు చేస్తున్నాను తెలుసా? నా మీద ఒక నమ్మకం. నేను ఎప్పటికైనా సరే వీడియోస్లో మంచి గెలుపు పొందుతానని చెప్పి, వీడియోలో మడ్డ గుడిసిపోతానని కాదు, ఎప్పుడైనా సరే యూట్యూబ్లో మంచిగా గెలుస్తాను ఖచ్చితంగా. ఒకరోజు గెలుస్తాను, మీకు అందరికి తెలిసింది. ఎందుకు నేను 3 సంవత్సరాల నుంచి కష్టపడతాను, ఎప్పుడు కూడా నేను గివ్ అప్ ఇవ్వలేదు యూట్యూబ్లో, ఇవ్వను కూడా. నేను ఖచ్చితంగా ఏదో ఒక రోజు దీంట్లో గెలుస్తాను, గెలిచి చూపిస్తాను. అంతవరకు మీరు మీలాంటి వాళ్ళు ఎంతమంది ఎన్ని అనుకున్నా సరే నాకేం పరకబడదు, సరేనా? యూట్యూబ్లో అరే బాయ్ నాకు ఇష్టం రా బాయ్ యూట్యూబ్ చేయడం, యూట్యూబ్ చేస్తాను, అది రూపాయి వచ్చినా రాకపోయినా, ఇంతవరకు రూపాయి రాలేదు, ఏం పర్వాలేదు. ఇంతవరకు నేనేం ఆగిపోను, ఇక్కడికి ఆగిపోను. ఇక్కడి నుంచి ఇంకా ముందు స్టెప్ ఇంకోటి వేస్తాను. ఎలా అవ్వాలి, ఎలా చేయాలి వీడియోలు, ఎలా ఎడిటింగ్ చేయాలి, ఎలా చేస్తే ఎలా నచ్చుతుంది ఆడియన్స్కి అనే మైండ్ సెట్టే ఉంటుంది. కానీ ఒరే నాకేం తెలుసు, ఒక యూట్యూబర్కి ఎంత బాధ ఉంటుందో మీకు తెలుసా? 24 గంటలు టెన్షన్ పడుతూనే ఉంటాను నేను. 24 గంటలు ఏ వీడియోకి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, అసలు వ్యూస్ వస్తున్నాయి రావట్లేదు, సిటిఆర్ ఎంత, దాని క్లిక్ త్రూ రేట్ ఎంత, యావరేజ్ డ్యూరేషన్ ఎంత, ఎంతమంది చూస్తున్నారు, ఎన్ని క్లిక్స్ వస్తున్నాయి, వాటిలో బొచ్చుడు ఉంటారా మీకు అవన్నీ తెలీదు. వీడియో పెట్టగానే సడన్గా డ్రాప్ అవుట్ అయిపోతారు. ఎందుకంటే వీడియో పెట్టగానే చూసేవాళ్ళు చూడండి, ఫుల్గా చూడలేకపోతే వదిలేసాను. ఎందుకంటే మీరు అట్లా క్లిక్ చేసి అట్లా ఆపేసినా కూడా వ్యూ పడుతుంది అనుకుంటారు, కానీ వ్యూ పెద్ద సమస్య కదా అక్కడ పుష్ అనేది ఆగిపోయింది. అంటే స్టార్టింగ్లోనే ఒక 10 మినిట్స్ వీడియో అనుకోండి, మీరు ఓన్లీ ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ చూసి డ్రాప్ అవుట్ అయిపోయినా సరే వీడియో బాగాలేదు అని చెప్పి యూట్యూబ్ అయితే పంపిదు. మీకు ఇవన్నీ గిమ్మికులు ఏం తెలియదు. ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి నలుగుతున్నా, నాకు మాత్రమే తెలుసు ఇవన్నీ. అయినా కూడా మీకు ఏం అనిపించదు. చాలామంది అనుకుంటారు ఏంది వీడు ఇట్లా మాట్లాడుతున్నాడని. మీకు అర్థం కాదురా బాయ్, మాకు టెన్షన్లు 24 గంటలు మేము బయట టెన్షన్ మాకు తెలుసు.